శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వెల్కమ్ టు అమలు స్పెషల్. బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నాము, ఆ పూజా విధానము అన్నీ కూడా చూసేద్దాము. లాస్ట్ ఇయర్ లాగే ఈ వీడియోని కూడా అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం కొట్టండి. లైక్ చేస్తేనే ఈ వీడియో యూట్యూబ్లో షేర్ అవుతుంది. ఓకేనండి. సో ఇంకా ఈ పండగ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వినాయక చవితి రోజును పొద్దున్నే తలస్నానం చేసుకొని పూజకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, దేవుడికి సంబంధించినవన్నీ కూడా మనం అన్నీ ఒక దగ్గరే పెట్టుకోవాలి. ఎందుకంటే పూజలో మధ్యలో లెగకూడదు కాబట్టి అన్నీ పత్రి. సో ఈ సంవత్సరం నేను ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని తీసుకున్నానండి. చూస్తున్నారు కదా. సో మట్టి గణపతిని మా పాప కూడా రెడీ చేస్తోంది. ఫస్ట్ పీట పైన బియ్యం వేసి దేవుణ్ణి మనం ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ పూజకు కావాల్సినవన్నీ దేవుణ్ణి అందంగా అలంకరించుకోవాలండి. సో తర్వాత పాలవెల్లి కూడా మనం అందంగా డెకరేట్ చేసుకోవాలి. వెలిగించిన అనంతరం నేను చిన్నగా ఇంట్లో గణేశుడికి అభిషేకం కూడా చేస్తానండి. సో నాకు అది ఎప్పుడు అలవాటు. సో వినాయక చవితికి మనం పిల్లల బుక్స్ అన్నిటికీ కూడా నేమ్స్ రాస్తాం కదండి. సో మా పాపకు కూడా మన పుస్తకంలో ఇలా పసుపు, కొంచెం గంధము, కుంకుమ కలిపి స్కూల్ బుక్స్లో ఓం అని రాసుకుంటాం కదా. సో అది కూడా చాలా మంచిది, పిల్లలకి చదువు బాగా వస్తుందని మన పేరెంట్స్ చెప్పారు కదా. చిన్నప్పటి నుంచి కూడా మనం ఇలా ఓం రాసుకుంటూ ఉంటాం కదండి. సో నేను కూడా ఇలా రాస్తున్నాను అనమాట. అన్ని బుక్స్కి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అన్ని సబ్జెక్ట్ బుక్స్కి ఇలా ఓం రాసుకోవాలి. ఇంకొక బుక్ ఎవరైతే దిస్ ఇస్ డైరీ. ఇక్కడ కూడా మనం ఫస్ట్ పేజ్ అంతకైనా ఇది ఓం రాసుకోవాలి. అప్పుడు చదువు బాగా వస్తుంది. రాస్తావా ఇలా? సరే. నెక్స్ట్ బుక్ నువ్వు రైట్ పట్టుకో. రైట్ ఓం ఇలా చూపి 3 రాయి. ఫస్ట్ తీసుకో, పసుపు తీసుకో, ఇంకా ఇంకొంచెం తిక్కుగా రాయి. ప్రారంభిస్తున్నామండి. మనం ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ మన గణేశుడికే చేస్తాం కదా. సో హిందువుల తొలి పండగ మన వినాయక చవితి అందరూ కూడా మనం బాగా చేసుకుంటాము. చిన్నప్పటి నుంచి కూడా మన వినాయక చవితి అంటేనే మనకొక హ్యాపీనెస్ అనమాట. పిల్లలైతే ఈ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ నోట్బుక్స్ అన్నీ తీసుకోవడం, షాపింగ్కి వెళ్ళి గణేశుడిని తేవడం. అందుకే గణేశుడిని చాలా అలంకరణలతో అలంకరిస్తూ ఉంటారండి. దేవుణ్ణి మనకు స్టాట్యూస్ కూడా మంచి మంచి శివుడి మీద ఉన్నవి, పికాక్స్ మీద ఉన్నవి, చాలా మంచి పిల్లలు బాగా ఇష్టపడే దేవుడు అని చెప్పాలి. సో గణేష్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము ఈ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్.